పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిని హిందూ సెక్యూరిటీ జోన్ చేయాలన్న స్వామి పరిపూర్ణానంద పిలుపుతో నగరంలోని హిందూ జాగృతి, హిందూ చైతన్య సమితి బృందాలు ముందడుగు వేశాయి. హిందూ సంస్థలన్నీ ఒక్కటై తిరుపతిని కాపాడుకోవాలని పిలుపునిచ్చాయి. హిందూ సెక్యూరిటీ జోన్ చేయాలని డిమాండ్ చేస్తూ తిరుపతి ఎస్పీకి వినతిపత్రం అందించారు ధార్మిక సంఘాల నాయకులు. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిని స్పెషల్ సెక్యూరిటీ జోన్ చేయాలని స్వామి పరిపూర్ణానంద పిలుపు మేరకు నగరంలోని హిందూ జాగృతి, హిందూ చైతన్య సమితి బృందం ఎస్పీని కలిసింది. హిందూ సంస్థలన్నీ ఒకటై తిరుపతి పట్టణాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చాయి ధార్మిక సంఘాలు. తిరుపతిలో ఇస్లామిక్ యూనివర్సిటీని వ్యతిరేకించాలని చంద్రగిరి మండలం తొండవాడ ప్రాంతంలో తిమ్మప్ప ఆలయం కనబడకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తిరుమలనే కాకుండా తిరుపతిని కూడా హిందూ సెక్యూరిటీ జోన్ చేయాలని కోరుతున్నారు. హిందూ సంస్థలందరూ కూడా తిరుపతి పట్టణంలో ఒక వేదికగా చేసుకుని తిరుపతి పట్టణ భవిష్యత్తు గురించి ఈరోజు ప్రణాళిక రచించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఇస్లామిక్ యూనివర్సిటీ అయితే కానీ మిస్సింగ్ తిమ్మప్ప దేవాలయము, అదేవిధంగా తిరుపతిని హిందూ సెక్యూరిటీ జోన్ చేయాలనేసి ఈ అంశాల మీద అన్నిటి చర్చించి ఈరోజు అడిషనల్ ఎస్పీ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఇస్లామిక్ యూనివర్సిటీ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని స్వామి పరిపూర్ణానంద తిరుమల, తిరుపతి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సెక్యూరిటీ జోన్ చేయాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు జనజాగృతి సమితి సభ్యులు. వాటికన్ సిటీలో హిందూ దేవాలయం కట్టడానికి వీల్లేదు, మక్కాలో హిందూ దేవాలయం కట్టడం కుదరదు. అలాంటప్పుడు తిరుపతిలో ఇస్లామిక్ యూనివర్సిటీ ఎలా కడతారని ప్రశ్నిస్తున్నారు. ఈరోజు స్వామీజీ ఇచ్చిన పిలుపుని మేము సంపూర్ణంగా గౌరవిస్తున్నాము. స్వామీజీ చాలా మంచి నిర్ణయాన్ని ఈరోజు తీసుకున్నారు. చూడండి, వాటికన్ సిటీలో వెళ్ళి మనము హిందూ దేవాలయాన్ని కట్టడానికి వీల్లేదు, మక్కా ప్రాంతానికి వెళ్ళి మనము దేవాలయం నిర్మాణం చేసుకోవడానికి వీల్లేదు. తిరుపతిలో లెక్కలేనన్ని అనధికారిక మసీదులు, చర్చిలు నిర్మించడం వెనుక ఉద్దేశమేమిటని హిందూ ధార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. అనధికారికంగా 100కు పైగా చర్చిలున్నాయని పోలీసులు, రెవెన్యూ అధికారులకు కూడా ఈ విషయం తెలిసినా చర్యలు తీసుకోకుండా ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే స్వామి పరిపూర్ణానంద పిలుపు మేరకు తిరుపతిని సెక్యూరిటీ జోన్ చేయాలనే అంశంపై దేశవ్యాప్త ఆందోళనలు ఉధృతం చేస్తామని అన్నారు. ప్రారంభం మాత్రమే ఇది. మన హిందూ సమాజం ఈరోజు గుర్తుపెట్టుకోవాలి, ఇది ప్రారంభము. ఇంకా 2 నెలల తరువాత ఇదే ఒక ఆందోళనని దేశవ్యాప్తంగా మనం తీసుకెళ్తాము, ఉద్రిక్తంగా చేస్తాము. దేశవ్యాప్తంగా ఉన్న హిందూ సంస్థలు, స్వామీజీలు వీళ్ళందరినీ కూడా తిరుపతికి తీసుకొచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున స్వామీజీలు చెప్పినట్టే, పరిపూర్ణానంద స్వామీజీ గారు చెప్పినట్టే తిరుపతిని హిందూ సెక్యూరిటీ జోన్ చేయడానికి ఎంత స్థాయి కనబడడానికి సిద్ధంగా ఉన్నామని ఈరోజు. తిరుపతిలోని ఇస్కాన్ ప్రతినిధులు కూడా నగరాన్ని హిందూ సెక్యూరిటీ జోన్ చేయాలనే అంశానికి మద్దతిచ్చారు. తిరుపతి, తిరుమల పవిత్రమైన ప్రాంతమని, అలాంటి చోట విచ్చలవిడి మద్యం అమ్మకాలు, మత మార్పిడులను ప్రోత్సహించే చర్యలు చేయడం సరికాదన్నారు. కానీ హిందువుల ఆరాధ్య క్షేత్రమైన తిరుమలకు ఎలాంటి నష్టం కలగకుండా తిరుపతిని కూడా పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ తిరుపతి, తిరుమల ఈ రెండు కూడా పవిత్రమైన స్థలాలు. పరిపూర్ణానంద స్వామి చెప్పినటువంటి హిందూ సెక్యూరిటీ జోన్ అది జరిగితే, ఎందుకంటే తిరుపతి ఇన్ని కోట్ల మంది హిందువులకి ఆరాధ్యమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఉండే స్థలం. ఇక్కడ చాలా అనైతికంగా, అప్రజాస్వామికంగా, చట్ట విరుద్ధంగా చాలా జరుగుతున్నాయి. అలా జరగకుండా ఉండడం కోసం, ఈ పవిత్రత కాపాడబడ్డం కోసం స్వామి చెప్పినట్లుగా ఇది హిందూ సెక్యూరిటీ జోన్ కావాలని మేము కోరుకుంటున్నాం. తిరుమలను పరిరక్షించుకునే ముందు తిరుపతిని కూడా పరిరక్షించుకోవాలని ధార్మిక సంఘాలు స్పష్టం చేశాయి. ఆ దిశగా మేము సైతం అంటూ ముందుకు కదులుతున్నాయి హిందూ ధార్మిక పరిరక్షణ సంఘాలు.